మహాదేవ ఇతి ఖ్యాతః తతః ప్రభృతి శంకర. ఆనాటి నుండి శంకరుడు మహాదేవుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అప్పుడు శివుడు దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను ధనస్సును బాణాలను ధరిస్తాను, రథాన్ని ఎక్కి శత్రువులను వధిస్తాను. ఇప్పుడు మీరు నాకు రథాన్ని ధనుర్బాణాలను ఇవ్వండి, వాటితో నేను అందరినీ నేలకూలుస్తానన్నాడు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ దేవదేవ, ముల్లోకాల తేజస్సును ఏకం చేసి నీకోసం తేజోవంతమైన రథాన్ని నిర్మిస్తాము. విశ్వకర్మ బుద్ధిపూర్వకంగా నిర్మించిన ఆ రథం ఎంతో అందంగా ఉంటుంది అని దేవతలు వెంటనే రథాన్ని కల్పించారు. విష్ణువును, చంద్రుడిని, అగ్నిని కలిపి ఆయనకు బాణం చేశారు. ఆ ఉత్తమమైన బాణానికి అందమైన భాగంగా అగ్నిదేవుడు అయ్యాడు, అగ్రభాగం చంద్రుడయ్యాడు, విష్ణువు ములికి అయ్యాడు. సకల ప్రాణులను ధరిస్తూ ఉన్నది, పర్వతాల, వనాల, ద్వీపాలతో కూడి ఉన్నది, విశాలమైన పురాలు గలది అయిన భూదేవిని దేవతల రథం చేశారు. ఆ రథానికి మందర పర్వతం గిరుసుగా గంగాదేవి ఆ ఇరుసుకు ఆధారమైన కొయ్యగా, దిక్కులు విదిక్కులు రథానికి ఆవరణంగానూ అయ్యాయి. నక్షత్ర సమూహం ఈషాదండంగా, కృతయుగం గాడిగా, ఆ రథానికి వాసుకి నొగలగా, హిమవంతుడు రథానికి వెనుక ఉండే కర్రగా అయ్యాడు. వింధ్యాపర్వతం దానికి ఆధారదండంగా అయ్యింది. ఉదయాస్తమయ్యేటువంటి పర్వతాలకు దేవతలు ఆ రథచక్రాలకు ఆధారమైన కాష్టంగా చేశారు. సముద్రం దానవులకు ఉత్తమ నివాసం, దాన్ని రథానికి కట్టే త్రాడుగా చేశారు. సప్తర్షి మండలాన్ని రథచక్రాల రక్షణకు ఏర్పరిచే సాధనంగా చేశారు. అంటే ఇవన్నీ అంత శక్తి గలది అని అర్థం. ఇక్కడ ఎట్లా సముద్రానికి ఏ శక్తి ఉందో అంత శక్తి గలది, మేరు పర్వతానికి ఎంత శక్తి గలదో అంత శక్తి, అగ్నికి ఎంత శక్తి గలదో అంత శక్తి. ఆ విధంగా తయారు చేశారు. గంగ, సరస్వతి, సింధు అనేటువంటి 3 నదులతో పాటు ఆకాశం తొట్టెకు ముందు భాగం అయ్యింది. జలం, సర్వనదులు ఆ రథానికి బంధన సామాగ్రి అయ్యాయి. రెయ్యింబవళ్ళు, కలలు, కాష్టలు, ఋతువులు రథానికి క్రింద ఉండే కర్రగా అయ్యాయి. ప్రకాశవంతమైన గ్రహాలు, నక్షత్రాలు రథానికి రక్షకమైనటువంటి ఆవరణమయ్యాయి. ధర్మార్థ కామాలు అనే 3 రథంలోని ఆసనంగా అయ్యాయి. పూలు, పండ్లతో కూడిన ఔషధులు, లతలు రథానికి ఉండే గంటలు అయ్యాయి. అంటే సమస్త భూమండలం, సమస్త ప్రపంచమే చేరుకుంది ఇక్కడ. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా అమర్చబడ్డారు. తర్వాత దేవతలు రాత్రి పగళ్లను పూర్వపక్షం, అపరపక్షంగా చేశారు. అంటే వీటిని వెనుక చక్రాలుగా చేశారు. ధృతరాష్ట్రుడు మొదలైన 10 మంది నాగరాజులను కూడా రథం యొక్క ఇషాదండంలో భాగం చేశారు. ఇషాదండంలో బుసగొడుతున్న పెద్ద పెద్ద సర్పాలను ఆ రథానికి గుర్రాలు కట్టే త్రాళ్లను చేశారు. ద్యులోకాన్ని యుగంలో భాగం చేశారు. ధృతరాష్ట్రుడు అంటే నాగలోకంలో ఉండే ఈ ధృతరాష్ట్రుడు కాదు. సంవర్తక, వలాహకాలు అనే ప్రళయకాల మేఘాలను, యుగచర్మాలను చేశారు. కాలపృష్టం, నహుషుడు, కార్కోటకుడు, ధనంజయుడు ఇంకా ఇతర సర్పాలను, గుర్రాల జూలును కట్టే తాళ్లను చేశారు. దిక్కులు విదిక్కులు కూడా రథాన్ని నడిపే గుర్రాలకు పగ్గాలయ్యాయి. సంధ్యా, ధృతి, మేధలతో కూడిన ఆకాశాన్ని, గ్రహాలను, నక్షత్రాలను
తారలను రథం పైన కప్పుకు ఆవరణం చేశారు. ఇంద్ర, వరుణ, యమ, కుబేరులను లోకపాలకులు నలుగురిని దేవతలు ఆ రథానికి అశ్వాలుగా చేశారు. శనివాలి, అనుమతి, కుహువు, సువ్రత అయిన రాఖ అనే గ్రహాలకు సంబంధించిన దేవతలను గుర్రాలకు పగ్గాలు చేశారు. వీటి అధికార దేవతలను గుర్రాలు కళ్ళాలకు ఉండే ముళ్ళుగా చేశారు. ధర్మము, సత్యము, తపస్సు, అర్థం అనే వాటిని కళ్ళేళ్లుగా చేశారు. కళ్ళెళ్ళు మనస్సు రథానికి ఆధారభూమి అయింది. సరస్వతీదేవి రథం ముందుకు పోయి దారి అయింది. మెరుపులు గాలికి ఎగురుతూ నానా రకాల రంగులతో విచిత్రమైన పతాకాలు అయ్యాయి. అవి రథశోభను వృద్ధి చేశాయి. వషట్కారం చర్నాకోల అయింది. గాయత్రి ఆ రథంపై భాగాన కట్టే త్రాడు అయింది. పూర్వం పరమేశ్వరుడి యజ్ఞంలో నిర్మించబడిన సంవత్సరం ధనస్సు అయింది. సావిత్రి మహాధ్వని గల అల్లెత్రాడు అయింది. కాలచక్రానికి అందని దివ్యమైన కవచం నిర్మించబడింది. శోభావంతము బంగారు కొండ అయిన మేరుపర్వతము జెండా కర్ర అయింది. మేఘాలు పతాకాలయ్యాయి. అవి యజుర్వేదీయ ఋత్విక్కుల మధ్యలో ఉన్నటువంటి అగ్నుల్లాగా ప్రకాశించాయి. సమస్త జగత్తు యొక్క తేజోపుంజం ఏకీభూతమైనట్లుగా ఉన్న ఆ రథాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి రథం ఇది? ప్రపంచమే ఒక చోట చేరుకొని కదిలొస్తున్నట్టుకుంది. తర్వాత వారు పరమేశ్వరుడికి రథం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలా ఆ దానవులను వర్ధించటానికి శ్రేష్టమైన రథం నిర్మించబడింది. శంకరుడు ఆ రథం మీద తన ఆయుధాలను ఉంచాడు. ధ్వజదండాన్ని ఆకాశమంతా ఎత్తు చేశాడు. దానిమీద తన వృషభమైన నందిని స్థాపించాడు. ఆ తర్వాత బ్రహ్మదండం, కాలదండం, రుద్రదండం, జ్వరం అనే 4 రథానికి పార్శ్వరక్షకాలు అయ్యాయి. శస్త్రాలు ధరించి నిలబడ్డాయి. అధర్వాంగీరసులు శివుడికి చక్రరక్షకులయ్యారు. ఋగ్వేదము, సామవేదము, పురాణాలు ముందు ఉండి శోభను వృద్ధి చేశాయి. ఇతిహాస యజుర్వేదాలు వెనుక భాగాన్ని రక్షించసాగాయి. దివ్య వాక్కులు, విద్యలు రథానికి పక్కల సంహరించేవిగా నిలబడ్డాయి. స్తోత్రాలు, కవచాలు, వషట్కారం, ఓంకారం అగ్రభాగంలో ముందు భాగంలో ఉండి శోభించసాగాయి. 6 ఋతువులతో కూడిన సంవత్సరాన్ని విచిత్రమైన ధనస్సును చేశారు. మహాదేవుడు తన ఛాయనే యుద్ధంలో నాశనం లేని అల్లెత్రాటిగా చేశాడు. రుద్రుడు కాలస్వరూపుడు కనుక సంవత్సరం ఆయనకు ధనుస్సు అవుతుంది. అందువల్లనే రుద్రాంశ అయిన కాళరాత్రిని ఆయన తెగిపోని అల్లెత్రాడుగా చేశాడు. బాణం విష్ణువు, అగ్ని చంద్రుడయ్యారు. సమస్త జగత్తు అగ్ని సోమ స్వరూపము, అలాగే సమస్త ప్రపంచము విష్ణుమయము అని అంటారు. తేజోవంతుడైన ఆ శివుడికి విష్ణువు ఆత్మే కనుక శివుడు ధనస్సు, అల్లెత్రాడు, బాణాల స్పర్శను సహించలేకపోయింది కూడా. శివుడు ప్రచండమైన తన కోపాన్ని భృగు అంగీరసుడి వల్ల కలిగిన క్రోధాగ్నిని స్థాపించాడు. ధూమ్రవర్ణుడు, చర్మవస్త్రుడు, భయంకరుడు, నీలలోహితుడైన శివుడు 10,000 మంది సూర్యులతో సమానమైన వాడు. తేజస్సు జ్వాలలతో ఆయన వెలిగిపోసాగాడు. అత్యంత కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేవాడు, బ్రహ్మద్వేషులను సంహరించేవాడు శివుడు. నిత్యం త్రాతాచ హంతాచ ధర్మాశ్రితాన్ నరాన్. ధర్మాశ్రితులైన నరులను
నిత్యము రక్షించేవాడు. అధర్మాన్ని ఆశ్రయించిన వారిని నిత్యము శివుడు సంహరిస్తాడు. ఆయనకు సహకరించే రథము మొదలైన సాధనాలు గుణవంతులై ఉన్నాయి. అవి శత్రువులను నాశనం చేయటంలో సమర్థవంతంగా ఉన్నాయి. భయంకరమైన బలం కలిగి ఉన్నాయి. భయంకరమైన రూపం, మనోజవం కలిగి ఉన్నాయి. వాటితో శివుడు విలసిల్లాడు. ఈ జగత్తంతా ఆయన అంగాలను ఆశ్రయించుంది. స్థావర జంగమాత్మకమైన ఇది అద్భుతంగా కనిపిస్తూ శోభించింది. పరమేశ్వరుడు కవచం ధరించి విల్లును పట్టుకొని సిద్ధంగా ఉన్న రథాన్ని చూశాడు. చంద్ర విష్ణు అగ్నుల వల్ల ఏర్పడిన బాణాన్ని తీసుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. శివుడికి దేవతలు వాయుదేవుణ్ణి వింజామర వీచేవాడిగా చేశారు. శివుడు దానవ వధకు సంసిద్ధుడై దేవతలు కూడా భీకరుడయ్యాడు. భూమిని కంపింపజేస్తూ రథాన్ని నొక్కిపెట్టాడు. అప్పుడు ఆ శివుడిని మహర్షులు, గంధర్వులు, దేవతలు, అప్సరసల సంఘాలు స్తుతించాయి. బ్రహ్మర్షులు స్తుతించారు. వందులు నమస్కారం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. అప్పుడు శంకరుడు నవ్వుతూ కత్తిని, బాణాన్ని, ధనస్సును ధరించి ఇలా అడిగాడు, ఓ దేవతలారా, నా రథాన్ని ఇప్పుడు ఎవరు నడుపుతారు? నాకు సారథిగా ఎవరు ఉంటారు అని అడిగాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, దేవాదిదేవా, నువ్వు ఎవరిని చెబితే వారే నీకు ఖండితం నీకు సారథి అవుతారు, నీ రథాన్ని నడుపుతారు, ఇందులో సందేహం లేదన్నారు. అప్పుడు మళ్ళీ శివుడు వారితో, మీరే బాగా ఆలోచించుకోండి, నాకంటే శ్రేష్ఠుడైన వాడిని సారథి చేయండి, ఆలస్యం చేయకండి అన్నాడు. ఆ మాటలు విని దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకొని ఇలా అన్నారు, ఓ దేవా, దేవా, శత్రువుల వినాశనానికి నువ్వు చెప్పినట్లుగానే చేశాం. నువ్వు ఎట్లా చెప్పావు అట్లా. భగవంతుడు మాకు ప్రసన్నుడయ్యాడు. మేము చిత్రమైన ఆయుధాలతో కూడిన రథం కూడా నిర్మించాం. అయితే ఆ రథాన్ని ఎవరు నడుపుతారో మాకు తోచటం లేదు. ఓ విధాత, కాబట్టి తగిన సారథిని మాకు నిర్ణయించు. వెనుక మాకు ఇచ్చిన మాటను నువ్వే సఫలం చెయ్యి, మీకు మేలు చేస్తాను అని నువ్వే మాకు పూర్వం మాట ఇచ్చావు. ఆ మాటను నెరవేర్చు దేవా. మేము తయారు చేసిన ఆ శ్రేష్టమైన రథం శత్రువులను తరిమి కొడుతుంది. ఎవరూ దాన్ని చూడలేరు. యోద్ధగా శంకరుణ్ణి నియమించాం. ఆయన దానవులను భయపెడుతూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే 4 వేదాలు రథాశ్వాలుగా ఉన్నాయి. ఆయనకు పర్వతాలతో కూడిన భూమి రథమైంది. నక్షత్ర సమూహం ధ్వజమైంది. కవచధారి అయినటువంటి శివుడు రథికుడుగా ఉన్నాడు, యోద్ధగా ఉన్నాడు. కానీ సారథియే కనిపించటం లేదు. దేవా, ఈ రథాదుల కంటే అధికుడైన సారథిని వెతకాలి. రథం, గుర్రాలు, యోధుడు వీరందరి ప్రతిష్ట సారథి మీదే ఆధారపడి ఉంటుంది. కవచాలు, శస్త్రాలు, ధనస్సు సారథిపైనే ఆధారపడి ఉంటాయి. పితామహ, నువ్వు తప్ప ఇంకెవ్వరూ సారథిగా ఉండలేరు. ఓ దేవా, సర్వగుణాలతోనూ కూడిన నువ్వు ఒక్కడివే దేవతల కంటే అధికుడివై ఉన్నావు. ఈ లోకంలో వేగంగా పరుగెత్తే ఉపనిషత్తులతో కూడిన వేదాలనే గుర్రాలను నువ్వొక్కడివే నియంత్రిస్తావు. కాబట్టి నువ్వే శివుడికి సారథివికా. బలం, ధైర్యం, పరాక్రమం, నియమం అనే గుణాలతో రథికుడి కంటే శ్రేష్ఠుడివి. యుద్ధంలో సారథిని చెయ్యాలి. శంకరుడి కంటే అధికులు ఇంకెవరూ లేరు. ఓ పితామహ, ఏ లోటు లేనట్లుగా రథాన్ని నడిపి మమ్మల్ని ఉద్ధరించు. శంకరుడి కంటే నువ్వే అధికుడివి.
నీకంటే గొప్పవాడెవడూ లేడు ఓ దేవా, నువ్వే అందరికంటే విశిష్టమైన వాడివి. దేవతల విజయానికి, దేవతలను ద్వేషించేవారిని వధించటానికి నువ్వు త్వరగా రథం ఎక్కు. ఉత్తమ అశ్వాలను నియంత్రించు, అదుపులో పెట్టు. దేవతలకు కంటకులు అయిన ఆ రాక్షసుల నీ అనుగ్రహం వల్ల మరణిస్తారు కనుక వారి వల్ల కలిగిన మహాభయం నుంచి మమ్మల్ని కాపాడు. నువ్వే మాకు గతివి, నువ్వే మాకు రక్షకుడవు. నీ అనుగ్రహం వల్లనే దేవతలందరూ స్వర్గంలో పూజించబడుతున్నారు అని దేవతలు శిరస్సు వంచి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుణ్ణి సారథ్యం చేయటానికి ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు పితామహుడు ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీరు సత్యమే చెప్పారు. యుద్ధం చేసే శివుడి రథాశ్వాలను నేనే నియంత్రిస్తాను అని బ్రహ్మదేవుడు జడలు ముడి వేసుకున్నాడు. మృగచర్మ వస్త్రాన్ని బిగించాడు, కమండలాన్ని పక్కన పెట్టాడు, చర్ణాకోల చేతిలో పట్టుకొని రథం ఎక్కాడు. శివుడికి సారథ్యం చేయాలని బ్రహ్మదేవుడు త్వరగా రథాన్ని ఎక్కగానే వాయువేగం గల గుర్రాలు తలలు కదిలించాయి, భూమిని తాకాయి. శోభతో వెలిగిపోతున్న బ్రహ్మదేవుడు అలా రథాన్ని ఎక్కి పగ్గాలను, చర్ణాకోలను పట్టుకున్నాడు. గుర్రాలను తాకాడు, వాటిని యథాస్థానంలో నిలిపాడు. తర్వాత శంకరుని రథం ఎక్కమన్నాడు. అప్పుడు శివుడు, విష్ణువు, చంద్రుడు అగ్నిదేవతలతో ఏర్పడిన బాణాన్ని తీసుకున్నాడు. ధనుస్సుతో శత్రువులను భయపెడుతూ రథం ఎక్కాడు. ఆ శంకరుణ్ణి పరమర్షులు, గంధర్వులు, మహర్షులు, దేవతలు, అప్సరసలు స్తుతించారు. ఆయుధాలతో ప్రకాశిస్తున్న శంకరుడు ముల్లోకాలను తన తేజస్సుతో ప్రకాశింపజేస్తూ రథంలో వెలిగిపోయాడు. అప్పుడు శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేనా అసురులను చంపేస్తాను. ఈ విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి. ఈ బాణంతో వారు మరణించారు అని గ్రహించండి అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, నీ మాట సత్యం, ముమ్మాటికి సత్యం. వారు మరణించినట్లే అన్నారు. వారు ఎంతో ఆనందించారు. సమస్త దేవతలతో కలిసి సాటిలేని మహారథం మీద శివుడు బయలుదేరాడు. ఆ శివుణ్ణి ఆయన సేవకులు పూజిస్తున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు. కొంతమంది మాంస భక్షకులు తీవ్రమైన కోపంతో ఒకరినొకరు భయపెడుతూ పరిగెత్తుకొని వస్తున్నారు. మహాభాగ్యవంతులు, ఉత్తమ గుణాలు కల మహర్షులు, దేవతలు, ఇతర జనులందరూ శివుడికి జయం కలగాలని కోరుకుంటున్నారు. ఇలా లోకాలకు అభయంకరుడు, దేవప్రభువైన శంకరుడు బయలుదేరగా దేవతలు సమస్త జగత్తు ఎంతో సంతోషించింది. శివుణ్ణి అనేక స్తోత్ర పాఠాలతో స్తుతిస్తున్నారు. ఆయన తేజస్సును వృద్ధి చేస్తున్నారు. ఆయన యుద్ధానికి వెళ్ళే సమయంలో వేలు లక్షల కోట్ల గంధర్వులు వివిధ వాద్యాలను వాయించారు. అప్పుడు శివుడు నవ్వుతూ బ్రహ్మదేవుడితో అన్నాడు, ఓ దేవా, పద, దైత్యులు ఉండే వైపుకు గుర్రాలను తోలు. యుద్ధంలో శత్రువులను సంహరిస్తున్న నా బాహుబలాన్ని ఈరోజు చూడన్నాడు. అప్పుడు ఆ మాట విని బ్రహ్మదేవుడు త్రిపురాల వైపు అశ్వాలను తోలాడు. ఆ అశ్వాలు మనస్సు వాయువుతో సమానమైన వేగం కలవి. అవి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ముందుకు పరిగెత్తాయి. ఆ రథం మీద శివుడు దేవతలకు విజయం కలిగించటానికి బయలుదేరాడు. శివుడు త్రిపురాలకు ఎదురుగా వెళుతూ ఉండటాన్ని నందీశ్వరుడు చూసి ఎంతో సంతోషించాడు. దిక్కులంతా విపరీతమైన శబ్దం, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః